బ్రేకింగ్ న్యూస్ ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అనే మాట ఇప్పుడు వైసీపీ నేతలకు బాగా అర్థమైందన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఆ పార్టీకి ఊహించని పరిణామం ఎదురైంది. వైసీపీ అధినేత జగన్ మిర్చి యార్డు పర్యటనలో అనుకున్నదొకటి అయ్యిందొకటి కాబట్టి మిర్చి ధరలపై ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ఎండగట్టి ఇరుకున పెట్టాలని వైసీపీ వ్యూహం రచించింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అంటూ పోలీసులు అనుమతి ఇవ్వకున్నా వెళ్తామని చెప్పారు వైసీపీ నేతలు. ఇక్కడే వైసీపీ నేతల అసలు వ్యూహం ఉంది. అనుమతి లేదు కాబట్టి భారీగా పోలీసులు మోహరించి అడ్డుకుంటారని భావించారు వైసీపీ నేతలు. అందుకే పోలీసులు అడ్డుకుంటే రోడ్డు మీదే ధర్నా చేయాలని కూడా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. రోడ్డుపై ధర్నాతో భారీ కవరేజ్ జగన్ టూర్ కి మైలేజ్ వస్తుందని భావించారు. అందుకే నేరుగా మిర్చి యార్డ్ గేట్ దగ్గరకు వెళ్లకుండా కొంత దూరం నుంచి ర్యాలీ మొదలు పెట్టారు జగన్. కానీ వాళ్ళు ఊహించినట్టు జరగలేదు. వేలాదిగా జనం వచ్చినా ర్యాలీ చేసినా పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు మిర్చి యార్డు దగ్గరకు ఒక్క పోలీసు కూడా రాలేదు. దీంతో వైసీపీ నేతలు బిత్తరపోయారు. జగన్ వచ్చినా బందోబస్తుకు పోలీసులను ఎందుకు పంపలేదంటూ ఉన్నతాధికారులకు ఫోన్లు మొదలు పెట్టారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఎన్నికల కోడ్ కారణంగా బందోబస్తు ఇవ్వలేమంటూ చెప్పేశారు పోలీసు ఉన్నతాధికారులు. కోడ్కు విరుద్ధంగా బందోబస్తుకు వస్తే ఈసీకి తాము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్నారు. పోలీసులు రాకపోవడంతో జనాలను కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. దీంతో జగన్ పడ్డ కష్టాలు అన్నీ ఎన్ని కావు. జగన్ వాహనంపైకి ఎగబడ్డారు వైసీపీ కార్యకర్తలు. ఓవైపు జనం తోపులాట, మరోవైపు మిర్చి ఘాటుతో ఉక్కిరిబిక్కిరయ్యారు జగన్. మిర్చి ఘాటు తట్టుకోలేక కర్చీఫ్ అడ్డు పెట్టుకున్నారు. జనం కంట్రోల్ కాకపోవడంతో రైతులతోనూ మాట్లాడలేకపోయారు. పోలీసు బందోబస్తు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారంటూ జగన్ ఆఖర్లో విమర్శలు కూడా చేశారు. తాను అధికారంలోకి వచ్చాక మీకు బందోబస్తు ఇవ్వనంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ. ఇక జగన్ భద్రతా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది అంటూ రేపు గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు వైసీపీ నేతలు. అయితే పోలీసు అధికారుల గుడ్డలు ఉడదిస్తానంటూ మంగళవారం జగన్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్లపై ఇప్పటికే మండిపడ్డారు పోలీసు అధికారులు. పోలీసులను టార్గెట్ చేస్తే ఇలానే ఉంటుందంటూ ఇప్పుడు పోలీసు వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా చూస్తే గుంటూరుకు జనం వచ్చినా వైసీపీ అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదనే చర్చ నడుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, గుంటూరు మిర్చి యార్డు సందర్శనకు వెళ్లేటప్పుడు జగన్ కి మాజీ సీఎం జగన్ కు భద్రత ఇవ్వలేదంటూ కూడా ఘాటు విమర్శలు చేస్తున్నారు జగన్. అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈరోజు గుంటూరు మిర్చి యార్డులో రైతుల్ని పరామర్శించడానికంటూ వాళ్ళకి మద్దతు ధర ఏదైతే లభించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని వస్తామంటూ కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు మిర్చి యార్డుకి రావడం జరిగింది. అయితే ఆయనకి సంబంధించి పర్యటన ఖరారైనటువంటి నేపథ్యంలోనే ఈసీ కూడా ఎలాంటి పర్మిషన్ లేదంటూ ముందుగానే సూచనలు చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈసీ సూచనలు కానీ ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ వాటన్నింటి కూడా బేఖాతరు చేస్తూ ఈ రోజు గుంటూరు మిర్చి యార్డుకి జగన్మోహన్ రెడ్డి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరారు. అయితే అసలు ఉదయం సమయంలో మేము మిర్చి యార్డుకి వెళ్ళినప్పుడు కూడా మేము క్లియర్ గా అక్కడ పరిస్థితిని చూస్తాం. అంటే పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చేసి అక్కడ ఏమైనా ఉంటారేమో అన్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ తో మేము మిర్చి యార్డుకి వెళ్ళినా కూడా అక్కడ ఎట్లాంటి భద్రత అనేది లేదనే విధంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడ క్లియర్ గా పోలీసులు కూడా ఒక అంశాన్ని చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ కనుక తాము భద్రత కల్పిస్తే ఈసీ నిబంధనలను మేము కూడా పాటించినట్లు, అందుకే మేము
మేము రాలేకపోయామంటూ కూడా ముందుగానే వైఎస్ఆర్సీపీ నేతలకు కూడా ఎస్పీ కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు వచ్చినట్లు చెప్తున్నారు. మేము ఎలాంటి భద్రతను మీకు ప్రొవైడ్ చేయలేము, మీరే కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు పర్యటన కొనసాగించాలనుకుంటే మీ వరకు అంటే ఎవరైతే ముఖ్య నేతలు ఉంటారో వారి వరకు వచ్చి రైతుల దగ్గర మాట్లాడి తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు, కానీ కార్యకర్తల్ని రానియకుండా ముందుగానే మీరు ఆదేశించుకోవాలంటూ కూడా ఎస్పీ కార్యాలయం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నేతలకు సూచనలు వెళ్ళినట్టు తెలిసింది. అయినా కూడా ఇవేవి కూడా పట్టించుకోకుండా పెద్ద సంఖ్యలో నేతలు అక్కడికి రావటం, జగన్మోహన్ రెడ్డి రాగానే ఒక్కసారిగా కార్యకర్తలంతా కూడా అక్కడ చిలకలూరుపేట హైవే నుంచి పెద్ద ఎత్తున రావడంతో మిర్చిని అమ్ముకోవడానికి వచ్చేటటువంటి రైతులకు సంబంధించినటువంటి ట్రాక్టర్లు కూడా రాలేని పరిస్థితి. వాళ్ళు తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇదంతా కూడా బిజినెస్ నడిచే రోజులు. అసలే మద్దతు ధరకు సంబంధించినటువంటి ఆందోళనలో ఉన్న వారికి సంఘీభావంకి వచ్చేటటువంటి వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలి, కానీ వాళ్ళకి లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు తీవ్రమైనటువంటి ఆవేదన రైతులు వ్యక్తం చేశారు. అయితే తీరా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకళ్ళిద్దరు రైతులతోనే మాట్లాడడం జరిగింది, మరో ఎవరితో కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా ఒకవైపు నుంచి కార్యకర్తలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి చూడాలనే అభిమానం కానీ లేకపోతే ఆయన ఏదో విధంగా దగ్గరకు వెళ్లాలనేటటువంటి ప్రయత్నం చేసి ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్వాయ్ మీదకి ఆయన మీదకి వచ్చేటటువంటి నేపథ్యంలో అక్కడ అసలే మిర్చి కోరు, దాంతోపాటు తీవ్రమైనటువంటి ఎండ, ఈ తాకిడికి ఆయనే అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక్కళ్ళిద్దరితో మాట్లాడి వెళ్ళిపోయారు, ఆయన బయటకు వచ్చేసారు. ఎక్కువసేపు కూడా మిర్చి యార్డ్లో ఉండలేనటువంటి పరిస్థితి. వాళ్ళు అసలు ఇక్కడికి వచ్చినటువంటి ప్రోగ్రామ్ ఒక షెడ్యూల్ కంపల్సరిగా రైతులతో మాట్లాడాలి, రైతుల సమస్యల్ని లేవనెత్తాలి, బయటకు వచ్చి మీడియాతో కూడా చర్చించాలి, మీడియాతో మాట్లాడాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొని వస్తామంటూ ఉదయం సమయంలో మనతో మాట్లాడుతూ అంబటి రాంబాబు కానీ కావటి మనోహర్ నాయుడు కూడా ఇవన్నీ చెప్పారు. కానీ ఒక్కటి కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళే తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనయ్యారనే విధంగా కూడా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వం సరైనటువంటి సెక్యూరిటీ కనిపించలేదంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ షెడ్యూల్ కానీ ఏదైతే జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా కొంత వాళ్ళు అనుకున్నటువంటి పరిణామాలకి అంటే రివర్స్ లో జరిగిందనే విధంగా కూడా చెప్పొచ్చు. ఒకవేళ కనుక నిజంగానే వాళ్ళు ఒకవేళ రైతుల్ని పరామర్శించాలనుకుంటే కంపల్సరిగా ఈసీ నిబంధనలు ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చుంటే ఆ మైలేజ్ వచ్చేదేమో, కానీ ఇప్పుడు రావడం వల్ల వాళ్ళకే నష్టం జరిగింది అనేది పార్టీలో అంతర్గతంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంకోటి కార్యకర్తల్ని నిర్వహించడానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరు నిలువరించలేకపోయారు. పోలీసులు అక్కడికి రాలేని పరిస్థితి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వస్తే కంపల్సరిగా ఈసీకి సమాధానం చెప్పాలి, వాళ్ళు రాలేకపోయారు. అప్పటికి ముఖ్య నేతలందరికీ కాల్స్ చేసి ఎస్పీ గారికి అనేక సార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఎస్పీ కూడా క్లియర్ గా చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితి ఈసీ నిబంధనలు ఉన్నాయి, మేము ముందుగానే చెప్పాం, మీకు భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, జాగ్రత్తగా మీరే వివరించాలని చెప్పినా కూడా వివరించలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితి వస్తుంది అనే విధంగా కూడా క్లియర్ గా అక్కడి నుంచి చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం, ఒకళ్ళపైన ఒకళ్ళు పడిపోయి బయటికి మీడియాతో మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి సమయంలో కనీసం మీడియా పాయింట్ కూడా రాలేక అందరూ అంటే నెట్టుకుంటూ ఒకళ్ళపై నెట్టుకుంటూ ఒక సమయంలో నిజంగా అక్కడ ఉన్నటువంటి మీడియా వ్యక్తులు కనుక ఆ కార్యకర్తలను నిర్వహించే ప్రయత్నం చేయకపోతే కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి మీదకే వెళ్లిపోయే వాళ్ళు. అక్కడ బండి కూడా ఒకటి ఉంది, ఆ బండిని కూడా పడేసి మీడియాకి సంబంధించిన కెమెరాలను పడేసి ఆయన మీదకి వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. అసలు క్లియర్ గా ఇంకా మాకంటే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆపేటటువంటి ప్రయత్నం చేసి ఆయనే నిలబడి కార్యకర్తను నిలువరించినా ఎక్కడ నిలువరించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడలేదు, ఆయన అసలు చెప్పాల్సినటువంటి అంశాలు ఏవి కూడా మీడియాకి చెప్పలేకపోయారు. ఎందుకంటే ఒకవైపు జరిగినటువంటి సంఘటనలంతా కూడా ఆయన బయటకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు, దాంతోపాటు వెంటనే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడదామన్నా మాట్లాడలేకపోయారు. కారులో నుంచి మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చుట్టూ ఉన్నటువంటి కార్యకర్తలు ఆయన మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేయలేదు. దాంతోపాటు మిర్చి ఘాటికి ఆయన గొంతు కూడా బొంగరపోవటం కానీ పెద్దగా మాట్లాడలేనటువంటి పరిస్థితికి వచ్చేసింది. మొత్తంగా చూస్తే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి కార్యక్రమం పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే కార్యకర్తల్లోనే వాళ్ళ నేతల్లోనే అనుకున్నారు, ఈ రకంగా ఫ్లాప్ అవుతుందా అనే విధంగా మేము ఊహించలేదు అనే విధంగా వాళ్ళలో వాళ్ళే చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. జరిగినటువంటి సంఘటనకు సంబంధించి సాయంత్రం సమయంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలందరూ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, కానీ వాళ్ళంతా ప్రభుత్వం మీద విమర్శలు చేయడం అయితే జరిగింది. కానీ ఒక రకంగా చెప్పాలి
కావాలంటే ఈ షెడ్యూల్ ఒక 4 రోజుల తర్వాత అంటే ఈసీ నిబంధనలు అయిపోయిన తర్వాత పెట్టుకొని ఉంటే గ్రాంట్ సక్సెస్ అయ్యేది. అక్కడ రైతులు కూడా కొంత మద్దతు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఈ రోజు హెవీగా ఉంటుంది, ఈ వారం రోజులు హెవీగా రైతులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అమ్ముకోవడానికి వస్తారు. ఓకే, వాళ్ళకి మద్దతు ధర కోసం ప్రయత్నం చేయడం, వీళ్ళు చెప్పడం ఇదంతా కానీ ఒక షెడ్యూల్ గా వెళ్ళుంటే బాగుండేది. ఎందుకంటే కొంతమంది నేతల్ని లోపలికి రానిచ్చి వాళ్ళు రైతులతో మాట్లాడి 1-to-1 కనుక మాట్లాడుంటే రైతులు కూడా మాతో మాట్లాడారు, మాకు మద్దతు లభించేదని ఆనందం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఒక్కళ్ళిద్దరితో మాట్లాడటమే ప్రయత్నం చేసినప్పటికీ అది కూడా సక్సెస్ఫుల్ గా వాళ్ళకి క్లియర్ గా చెప్పలేనటువంటి పరిస్థితి, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడలేని పరిస్థితి, ఎక్కడా కూడా ఒక గందరగోళ వాతావరణం అయితే ఈ రోజు గుంటూరులో జరిగింది అనే విధంగా చెప్పొచ్చు. దీనిపైన పార్టీ అంతర్గతంగా ఒక రకంగా చర్చించుకుంటున్నా వాళ్ళు గవర్నర్ కి ఫిర్యాదు చేస్తామంటున్నారు ప్రభుత్వం పైన, ఎందుకంటే సెక్యూరిటీ ఇవ్వలేదని. కాదే క్లియర్ గా టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు, అక్కడ ఈసీ నిబంధనలు ఉన్నప్పుడు ఈసీ పరిధిలో ఉంటుంది, ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించేటటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ ఉండవు. కంపల్సరీగా ఎవరైతే ఎన్నికల అధికారులు ఉన్నారో వాళ్ళే చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఉంటాయి. అప్పటికి మిర్చి యార్డ్లో ప్రతి క్షణం కూడా చెప్తున్నారు ఈసీ నిబంధనలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి, రైతులు కానీ మిగిలిన వాళ్ళు కనుక ఈసీ నిబంధనలు కనుక ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామనే విధంగా క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఎక్కడ వీటిని పట్టించుకోకపోవడం, కార్యక్రమాన్ని కరెక్ట్ గా షెడ్యూల్ చేసుకోకపోవడంతో ఇదంతా కూడా ఒక తీవ్రమైనటువంటి గందరగోళంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేది ముగిసిందనే విధంగా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.